ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరే పాదార్పితం. చాలా వరకు ద్వాదశ రాసుల్లో వారు ఎటువంటి దేవాలయాలు దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, నా స్థితి మారుతుంది, ఆర్థిక అప్పుల నుంచి ఏ విధంగా బయటపడటానికి మార్గాలు లభిస్తాయి అనేటువంటి విషయానికి వస్తే గనక మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఎవరు, ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఒకవేళ కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా సోతకో ఉన్నటువంటి వారు దేవాలయం దర్శనం చెయ్యలేకపోతే తమ ఇంట్లోనే ఉండి ఏ భగవత్నామస్మరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్య కానీ, మీరు అనుకున్నటువంటి స్థితి మారడం కానీ, సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కానీ, వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనేటువంటి విషయాలకి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి మాలను మనం ధరించడం, ఎటువంటి బీజాక్షరాన్ని మనం పఠించాలి అనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు క్షుప్తంగా వివరించుకున్నట్లయితే మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు చూస్తున్నట్లయితే కనుక ముందుగా మేషరాశి వారు అశ్విని నక్షత్రం 4 పాదాలు, అదేవిధంగా భరణి నక్షత్రం 4 పాదాలు, ఇక కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు ఈ మేషరాశిలోకి వస్తారు. మేషరాశి వారికి సంవత్సరం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల వీరి యొక్క మానసిక స్థితి గందరగోళంగా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి వీరు ఏదన్నా పని అనుకుంటే ఇది వరకు వారి ఎస్టిమేషన్ ఖచ్చితంగా ఉండేది, ఇప్పుడు ఎస్టిమేషన్స్ అన్ని మారిపోతాయి. చుట్ట చివరికి వచ్చేసరికి ఫలితాలు మార్పుగా రావడం, మీకు వ్యతిరేకంగా సమాధానాలు చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. పైగా ఎప్పుడూ కూడా ఈ మేషరాశి వారి సంవత్సరం అంతా కూడా అంటే మరుసటి ఉగాది వరకు కూడాను ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల మనసు గందరగోళంగా ఉంటుంది. దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయం ఏర్పడుతుంది. పైకి గాంభీరంగా ఉన్న లోపల తెలియనటువంటి విపత్తులకు గురవుతూ ఉంటారు. దీనికి మూల కారణం ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారి మీద అధికంగా ఉండడం. గురుగారు, మరి ఈ మేషరాశి వారు ఎటువంటి దేవతామూర్తిని ఆరాధించాలి అంటే సంవత్సరం అంతా కూడానండి చతుర్థి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజున మాస శివరాత్రి అంటారు. ఈ మాస శివరాత్రికి ఖచ్చితంగా రుద్రాభిషేకం చేయించడం, లేదు నాకంత స్తోమత లేదు గురువుగారు అనుకుంటే గనక ప్రతినిత్యము నవగ్రహ ప్రదక్షిణ గావించి అందలి శనీశ్వరుడు పశ్చిమ భాగంలో చూస్తూ ఉంటాడు. ఆయన వద్ద నిలబడి నువ్వుల నూనె స్వామివారికి సమర్పించి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని చెప్పుకోవాలి. వీలుండి కాస్త ఆర్థిక స్తోమత పర్వాలేదు అనిపించి గురుగారు మేము ఏదైనా విశేషమైనటువంటి శని దేవాలయాలు దర్శనం చేయాలంట తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి మందపల్లి అనేటువంటి గ్రామంలో శనీశ్వరుని యొక్క పూజా విధానాలు అత్యంత అద్భుతంగా జరుగుతుంటాయి. ఈ మందపల్లి గ్రామానికి 5 శనివారాలు వెళ్ళి అభిషేకం చేసి ఈ 5 శనివారాలు కూడా వస్త్రాలను విడిచిపెట్టి ప్రతి నిత్యము ఈశ్వర ధ్యానం చేయడం, ముఖ్యంగా కుదిరినప్పుడు అంటే ఉదయం కానీ సాయంత్రం వేళ కానీ ఏదో ఒక సందర్భంలో ఒక రోజులో ఖచ్చితంగా శివాలయ దర్శనం వీరు చేయాలి. మేషరాశి వారు ఈ సంవత్సరంలో 5 పర్యాయాలు మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వరుని దర్శనం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఒకవేళ మందపల్లి వెళ్ళలేనటువంటి వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ప్రతి శనివారం రోజును కూడా నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిముఖంగా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కనీసం నెలకి ఒక్కసారి మాస శివరాత్రి రోజు శనివారం కానీ ఏదన్నా ఒక రోజు పెట్టుకోండి. ఆ రోజు బ్రాహ్మణ పిలిచి కేజీంపావు నల్ల నువ్వులు, నువ్వుల నూనె 1 లీటరు, పత్తి గింజలు 5, మేకులు 5, ఇనప మూకుడు, 1 తెల్లటి పంచ, కేజీ బియ్యము
దానం చేసేయండి. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరంలో శని ప్రభావం తగ్గి మీ ఆలోచన ఖచ్చితమైనటువంటి ప్రాకారాలకు వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి గొంతుకు దగ్గర అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. గొంతు వరవడం లేదా అండవాహిక దగ్గర నుంచి గొంతు వరకు చిన్న చిన్న పుండ్లు ఏర్పడడం అనేటువంటివి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శనీశ్వరి ఆరాధన సైమల్టేనియస్గా ఈశ్వర ఆరాధన చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఒకవేళ కాలమాన పరిస్థితుల్లో మీరు దేవాలయానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉదయాన్నే స్నానం ఆచరించి మీ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి తులసి మొక్క కానీ లేదా ఏదన్నా పూలు పూసేటువంటి మొక్క దగ్గర ఒక గ్లాసు నీళ్లు తీసుకుని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు పఠించి ఆ నీటిని చుట్టూ మొదట్లో విడిచిపెట్టేయండి. తదనంతరము ఈశ్వర నమస్కారం గావించుకొని ఇంట్లోనే నల్లటి బొట్టుని ఏదైనా దేవాలయాల్లో హోమాలు జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి తెచ్చినటువంటి ఒక నల్లటి బొట్టుని ఇలా అడ్డంగా ధరించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారము, బుధవారము, అదేవిధంగా మంగళవారం ఈ 3 రోజులు నల్లటి వస్త్రాన్ని మాత్రం ధరించకండి. ఈ 3 రోజులు నల్లటి వస్త్రాన్ని ధరించినట్లయితే మేషరాశి వారికి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన ఈ 3 రోజులు నల్లటి వస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ధరించకండి. వీలున్నప్పుడల్లా శివాలయ దర్శనం, సమయం కుదిరిన ప్రతి క్షణము కూడా నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి. మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరుతుంటాయి. వ్యాపారం ప్రారంభం చేయాలని కానీ లేదా ఉద్యోగ ప్రాప్తి కలగట్లేదని కానీ ఎవరైతే ఈ మేషరాశి వారు ఇబ్బందులు పడుతున్నారో వచ్చేటువంటి అక్టోబర్ వరకు కూడా మీ స్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి అక్టోబర్ వరకు కూడా ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు వ్యాపారం ప్రారంభం చేయాలి అనే తొందరలో వ్యాపారాన్ని కనుక అక్టోబర్లోగా ప్రారంభం చేస్తే ముఖ్యంగా ఏ అనే అక్షరం కానీ లేదా వి అనే అక్షరంతో కానీ మీ వ్యాపారాన్ని ప్రారంభం చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరం అధికంగా ఉండడం వల్ల ప్రతి నిత్యము కూడా మీరు ఏ శివాలయాన్ని అయితే దర్శనం గావిస్తున్నారో ఆ శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణ గావించిన తదనంతరము కాళ్ళు కడుక్కుని శివుని దర్శనం గావించి బిల్వాన్ని సమర్పించండి. మీకు జరిగేటువంటి ప్రమాదాలు పక్కకి తొలగేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వారు మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వర దేవాలయం దర్శించడం అత్యంత శ్రేష్టకరం. 5 సార్లు మందపల్లిలో ఉన్నటువంటి శనీశ్వరునికి అభిషేకం గావించడం వల్ల మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మరిన్ని మేషరాశి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ పరిపూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితమస్తు.